అందరికీ నమస్కారం. సాధారణంగా చాలామంది నిద్ర సరిగా పట్టక ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఎంతో బాగా పనిచేసే మంచి డిన్నర్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. మా ఇంట్లో ప్రతిరోజు చేసుకునే ఈ రెసిపీని ఒకే ఫ్రూట్తో కాకుండా ప్రతిరోజు మార్చి రకరకాల ఫ్రూట్స్తో దీన్ని చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు యాపిల్తో చేస్తున్నాను కాబట్టి దీన్నే చూపిస్తున్నాను. యాపిల్ ప్లేస్లో మీరు దానిమ్మ గింజలను కూడా వాడుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గుప్పెడు బాదం పప్పుల్ని వేస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి, అలవాటుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటిని ఉదయాన్నే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనలో అందరికీ దాదాపుగా ఇప్పపూల కోసం తెలిసే ఉంటుంది. అయితే చిన్నప్పుడు పచ్చిపూలని చాలామంది తినే ఉంటారు. వీటి రుచి కోసం ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు వీటిని వాడుతూ ఉంటారు. ఇవి నిద్ర బాగా పట్టడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి, ఇంకా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. పచ్చివి అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇక్కడ నేను ఎండు వాటిని వాడుతున్నాను. ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. వీటి లింక్ని వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు వాడచ్చో లేదో నాకు అంత ఐడియా లేదండి. దీనికోసం మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి గుప్పెడి కంటే కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను. తర్వాత ఎన్నైతే ఇప్పపూలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కిస్మిస్లు కూడా తీసుకోవాలి. ఇవి ఒంటికి చలువ చేయడంతో పాటు కడుపుకు హాయిగా తేలిగ్గా ఉంటాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ కూడా వేసుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువ ఉండి పొట్ట క్లీన్ అవ్వడానికి, ఇంకా జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇవి బాగా మునిగి నీళ్లు పైకొచ్చే వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ చియా సీడ్స్ నీళ్లను బాగా పీల్చుకుంటాయి కాబట్టి నీళ్లు తక్కువ కాకుండా సరిపడినన్ని పోసుకోవాలి. లేదంటే మనం తిన్న తర్వాత కొంచెం కడుపులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వరకు బార్లీ అటుకుల్ని తీసుకోవాలి. బార్లీ రక్తం బాగా పట్టడానికి, నీరసం తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర బార్లీ అటుకులు అవైలబుల్గా లేకపోతే జొన్న అటుకులు కానీ, గోధుమ అటుకులు కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఏవి తీసుకున్నా కానీ పీచు ఎక్కువ ఉండే ఐటెం మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. సాయంకాలానికి ఈ బాదం పప్పులు చక్కగా నానిపోతాయి కాబట్టి ఇలా అన్ని తొక్కలు ఒలుచుకుని శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి. ఇలా బాదం పప్పులు కడిగి రెడీ చేసుకున్న తర్వాత 2 యాపిల్స్ తీసుకుని చక్కగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ యాపిల్ ప్లేస్లో ఇంతకుముందు చెప్పినట్టు దానిమ్మ గింజలైనా తీసుకోవచ్చు. ఇలా యాపిల్ అయినా దానిమ్మ గింజలైనా ఏదో వేసుకున్నామన్న పేరుకి గుప్పిడి వేసుకుంటే మాత్రం పొట్ట సరిగా క్లీన్ అవ్వదు. తప్పనిసరిగా ఒకళ్ళకి ఒక ఫుల్ యాపిల్ కానీ లేదా ఒక ఫుల్ దానిమ్మ కానీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉదయం నానబెట్టాం కదా, వీటినన్నిటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ చక్కగా నీళ్లను పీల్చుకుని నానిపోయాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో మనం వేసిన ఇప్పపూలకి ఒక రకమైన స్మెల్ ఉంటుంది కాబట్టి అది అందరికీ నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. మా ఇంట్లో మా పాపకి ఆ స్మెల్ నచ్చదు కాబట్టి తనకు మాత్రం అవి లేకుండానే చేస్తాను. ఇప్పుడు ఇందులో మనం ఒలిచిపెట్టుకున్న బాదం పప్పుల్ని, ఇంకా వేయించి పెట్టుకున్న బార్లీ అటుకుల్ని కూడా వేసుకొని, అలాగే యాపిల్ ముక్కల్ని కూడా వేసుకొని మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు పాలు పోసుకోవాలి. అయితే ఈ పాలు కూడా అస్సలు వెన్న లేకుండా ఉండే స్కిమ్డ్ మిల్క్ తీసుకోవాలి. అప్పుడు బరువు పెరగకుండా ఉండడానికి యూస్ అవుతుంది. చివరిగా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొద్దిగా తేనె కూడా వేసుకొని రాత్రిపూట భోజనం మానేసి దీన్ని డిన్నర్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. అయితే షుగర్ ఉండేవాళ్ళు తేనె లాంటివి స్కిప్ చేయడం మంచిది. అయితే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఇలాంటివి కన్జ్యూమ్ చేసేటప్పుడు మీ పొట్టకి ఎలా ఉంటున్నాయో గమనించుకొని దాన్ని బట్టి కంటిన్యూ చేయడం మంచిది. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటివి తీసుకునే ముందు మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. అయితే కొందరు ఇలాంటి ఫుడ్స్ని బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటూ ఉంటారు. కానీ నేను గమనించినంత వరకు ఏంటంటే ఇలాంటివి ఉదయాన్నే తీసుకున్నాం అనుకోండి, కాసేపటికి ఇది అరగడం స్టార్ట్ అయ్యి మనం ఆఫీస్కి కానీ ఏదైనా పనుల్లో ఉన్నప్పుడు కడుపులో గడబిడయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక రాత్రిపూట తీసుకుంటే ఉదయానికల్లా చక్కగా ఫ్రీ మోషన్ అయ్యి పొట్ట క్లీన్గా అవుతుంది. బరువు తక్కువ ఉన్న వాళ్ళైతే చీకటి పడకముందే త్వరగా భోంచేసేసి ఆ తర్వాత పడుకునే 2 గంటల ముందు దీన్ని తీసుకోవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం
అసలు భోజనమే తినకుండా దీన్ని మాత్రమే తీసుకుంటే చాలా త్వరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునే ఈ రెసిపీ అయితే మీకు కూడా షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.